అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెలుగులు 10 నెలల పాలనలో పంచెలు వెలుగులు 10 నెలల పాలనలో పంచెలు వెలుగులు ఎందుకంటే మహిళా సోదరి మనుల కోసం ఆయన తీసుకున్న కార్యక్రమాలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఇచ్చిన నిధుల నుంచే ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరు అని ఇందిరమ్మ తల్లి ఇచ్చిన ఇల్లే. ఇది మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయం. నేను నిలబడిన తర్వాత ప్రజలకు సేవ చేసిన ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని 18 నెలలైంది. ఇప్పుడు దాకా ఇట్లా అభివృద్ధి చేయాలని పిల్లల్ని నేను తీసుకోకపోతున్నా, ఇంకా ముందుకు తీసుకోపోతా. ఇంకా ముందేమి ఉన్నాయి కానీ 3 నెలల మీకేం కావాలో ఎమ్మెల్యేగా ఉండి మా కలెక్టర్ సార్ ఉన్నాడా పూర్తిగా జనాలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని పెట్టండి. మీరు దానికి దేని కూడా భయపడేది అవసరం లేదు.
మీకు ధైర్యం ఇచ్చేందుకే నేను తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ ఒక్కోరు కూడా ఎక్కడ జరిగేది అవసరం లేదు. నేను ఎందుకు ఈ మాట ఇస్తున్నా మీ అందరికీ ఇస్తున్నా ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్, ప్రతి రుణమాఫీ, ప్రతి లోన్, ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ గా సరువు కావాలి. మీరు గౌరవపతులు కావాలని మనస్ఫూర్తిగా నేను నా దగ్గర ఉన్న ధైర్యం, నా దగ్గర ఉన్న శక్తి, నా దగ్గర ఉన్న నాలెడ్జ్, మీరు ఇచ్చిన ఆశీర్వాదంలోని ప్రజలకు ఎట్లా సేవ చేస్తే ఎట్లా లక్షల రూపాయలు మీకు వస్తాయో, మీకు ఎట్లా మీరు పని చేసుకోవచ్చు అనే కార్యక్రమాన్ని మీరు స్కీమ్లో తీశారండి. ఇప్పటిదాకా ముగ్గురు సోదరులతో మాట్లాడారు. స్వర్ణలత మేడం ప్లీజ్ కమ్ హియర్. రాష్ట్రంలో ప్రధానంగా తీసుకొని ఈ ప్రోగ్రాం గురించి మన రాష్ట్రకు సంబంధించిన మహిళలు ఎంతమంది ఉన్నారు, దానికి 1 కోటి మందిని మోటివేషన్ చేయాల్సింది. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, ఈ పథకానికి సంబంధించిన మనం చూస్తే దానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఫస్ట్ దానిలో చూస్తే ఈ జీరో ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే కరెక్ట్ టైంకి పే చేస్తే దానికి సంబంధించిన ఏమైనా ఇంట్రెస్ట్ అయితే అంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దానికి సంబంధించిన చూస్తే 31 మార్చ్ 2025 వరకు ఈ గవర్నమెంట్ ఏ రోజుకి జాయిన్ అయ్యింది, ఆ రోజు నుంచి 31 మార్చ్ 2025 వరకు మొత్తం లోన్ క్లియర్ అయిపోయింది. సేమ్గా ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి ఇవ్వడం జరిగింది. సో 500 పైన స్కూల్స్ కి మరమ్మత్, దానికి సంబంధించిన ఏదైనా కావాల్సింది అన్ని మహిళా సంఘాల వాళ్ళు చేశారు, మంచిగా చేశారు. దానికి రిజల్ట్ ఈ సంవత్సరం వచ్చింది అంటే మన స్కూల్స్ లో 7,000 కొత్త పిల్లలు జాయిన్ అయ్యారు. సో 7,000 న్యూ అడ్మిషన్ ఒకే సంవత్సరంలో జరిగింది. ఇది రికార్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. దాంతో పాటు ఇప్పుడు స్కూల్కి విజిట్ చేస్తే మా దగ్గర ఫీజు కండిషన్ ఏర్పాటైంది. 70% పిల్లలు డైలీ అటెండ్ చేస్తున్నారు. దానికి మనం ఇంకా పెంచాలి. 80 to 85% పిల్లలు డైలీగా స్కూల్ రావాలి కాబట్టి ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు కొంతమంది మహిళల నుంచి విలేజ్ మహిళా సంఘానికి ట్రైనింగ్ కోసం వాళ్ళు వచ్చింది. ఇప్పుడు అన్ని విలేజ్లో ఒక్కొక్క జీపీలో పెద్ద జీపీ ట్రైనింగ్ చేస్తారు. దానిలో పెద్ద హాల్ ఉంటాయి. సో అన్ని జీపీలో 20 lakhs నుంచి జీపీ ట్రైనింగ్ చేస్తున్నారు. ఆ హాల్ సంబంధించిన మహిళా సంఘాల వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దాని సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేదు. సేమ్గా మన జిల్లాలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాము. అంటే మీకు మిగతా జిల్లాలో చూస్తే ఇప్పుడు ఫౌండేషన్ అవుతుంది. మన జిల్లాలో సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది. దసరా టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పటి వరకు ఏదైనా కంపెనీ హాల్ గవర్నమెంట్ నుంచి కట్టడం జరిగింది. దానికంటే మంచిగా మహిళా సంఘాలకు బిల్డింగ్ ఉంటుంది. సో మహిళా సంఘాలకు సంబంధించిన అంటే మన మహిళా డెవలప్ అయితే మాత్రం సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీ డెవలప్ అయితే మాత్రం దేశం అభివృద్ధి జరుగుతుంది. ఆ ఆలోచనతో మహిళా అభివృద్ధికి సంబంధించిన ఈ కుటుంబ శిక్షణ, దాంతో పాటు ఎస్సీసీ ఛానల్స్ కూడా గవర్నమెంట్ నుంచి మొత్తం చేయడం జరిగింది. సేమ్గా ఏమైనా పనులు మహిళా సంఘాలు తీసుకుంటారు. దానికి వెంటనే చెల్లించి మహిళా సంఘానికి కొంచెం ఎకనామిక్ స్ట్రెంగ్త్ గా ఉండాలి. ఆ ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తారు. సో నేను నా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నాను. ఈ మహిళా సంఘానికి అన్ని రకాల పనులలో మనం ఇన్వాల్వ్ చేస్తాము. మీరు క్వాలిటీగా పని చేయండి. క్యాంటీన్ కావచ్చు, మొబైల్ క్యాంటీన్ ఉండవచ్చు, మీకు పార్లర్ ఉండవచ్చు. ఏమైనా మనకి కొత్త పథకాలు వస్తుంది, కొత్త న్యూ లాంచ్ అవుతుంది. ఖచ్చితంగా దానిలో మహిళా సంఘానికి భాగస్వామ్యం ఉంటుంది. అట్లా చెప్పేసి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.